ఆర్టీసీ బస్ స్టేషన్ ఇక్కడ బ్రేక్ పడింది. మా ఆర్టీసీ బస్ స్టేషన్ డిపో మేనేజర్ ఉంటాడు లెయ్యాలి. 5.14% రాష్ట్రానికంటే తక్కువ. ఏం తమ్ముడు ఉన్నావా? ఆర్టీసీ ఏమైంది నీకు? ఎందుకు బాగాలేదు? యూ హ్యావ్ టు ఆన్సర్. మళ్ళా 3 నెలల తర్వాత వస్తా. నేను చూడలేదు అనుకోవద్దు, చూస్తానే ఉంటా. నా 3వ కన్ను తిరగతానే ఉంటుంది మీ చుట్టూ. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, బాగా పనిచేయి, కప్ ఆఫ్ కాఫీ ఇస్తా. బాగా పని చేయకపోతే మాత్రం నేను ఒకటే చెప్తున్నా, పని చేయలేకపోతే నేర్పిస్తా. అప్పటికి కూడా నువ్వు నేర్చుకోకపోతే మాత్రం లాభం లేదు. అర్థమైందా మెసేజ్? క్లియర్గా అర్థమైందా? తొందరలోనే మళ్ళీ నేను సర్ప్రైజ్ ఆకస్మిక తనిఖీలకు వస్తా, మీ దగ్గరికే వస్తా. బాగా చేసే వాళ్ళ దగ్గరికి వచ్చి అభినందిస్తా, బాగా చేయని వాళ్ళని మాత్రం నిలదీస్తా, అక్కడ నిలబెడతా. సరేనా? కరెక్ట్ చేసుకుంటావా తొందరలో? ఓకే. స్ట్రీట్ లైట్స్ అయితే రాష్ట్రంలో కంటే 5.42% బాగున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ అని 2.61 బాగుంది. గర్భిణీ స్త్రీలు, లాక్టేటింగ్ ఉమెన్ దీంట్లో చూస్తే 3.76% బాగుంది. గ్రామ సచివాలయాలు, స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు రాష్ట్రం కంటే 4.74% ఎక్కువ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో డిఎంఈ చూస్తే 2.47% ఎక్కువ ఉంది. ఆర్ఓఆర్ 4.33. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 3.53. అదే మరి ఎనర్జీ 2.4 కరెంటు విషయంలో. ఇంకో పక్క సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్స్ 3.32. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 1.96. ఎన్టీఆర్ భరోసా 1.61. హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ 92.1% ఉంది. ఇది మనస్ఫూర్తిగా అభినందనలు. స్కూల్ ఎడ్యుకేషన్ 1.69. రేషన్ 3.18. ఇంకో పక్క బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ 3.36. ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ హాస్టల్స్ 1.51. 6 నుంచి 36 సంవత్సరాల మధ్య వయసులో ఉండే పిల్లలు 0.49. కాలేజ్ ఎడ్యుకేషన్ బాగా లేదు. ఏమయ్యా, బాగా చదువు చెప్పవలసిన వాళ్ళు బాగా చదువుకొని ఎవరున్నారా ఇక్కడ? కాలేజ్ ఎడ్యుకేషన్ ఈ నియోజకవర్గంలో జిల్లా ఉన్నావా? ఏం తమ్ముడు 10% తక్కువ ఉన్నావు రాష్ట్రంలో కల్లా. నేను ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు తెలియడం లేదు. ఏంటి, నేను తప్ప నువ్వు తప్ప? మైక్ ఒక నిమిషాన్ని మైక్ ఇవ్వండి. కాలేజ్ ఎడ్యుకేషన్ 0.49 ప్లస్ లో ఉంది సార్. కింద ఫైన్ లైన్ సర్వే మైనస్ లో ఉంది సార్. కాలేజ్ ఎడ్యుకేషన్ ఓకే, వెరీ గుడ్, నన్ను కరెక్ట్ చేసావు, సంతోషం. నీకు డేటా ఉంది, దట్ ఈస్ వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లుండాలి. నేను కొంచెం పొరబడినా కొంతమంది సందేహిస్తారు, కానీ చేసిన పని చెప్పుకోవడంలో ముందున్నావు. కంగ్రాచులేషన్స్, ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఎఫ్ లైన్ సర్వే రెవెన్యూ. ఏం తమ్ముడు మెల్లిగా లేస్తున్నావు? 10.05 నీది. నీ అకౌంట్ రాంగ్గా ఆయన అకౌంట్లో వేస్తే నేను సారో ఫుల్ ఫేస్ పెట్టా. ఏంటి మైక్ ఆన్? నమస్కారం సార్. చెప్పండి. యాక్చువల్గా సర్టిఫికేట్ సర్వే చేయడం, నోటీస్ ఇవ్వడం అవన్నీ కూడా బెస్ట్గా ఉంది సార్.
ఈ లాస్ట్ 4 monthsలో ఈ ఒక్క మంత్లో రిగార్డింగ్ సర్టిఫికేషన్ సంబంధించి డిజిటల్ అసిస్టెంట్ అడుగుతున్నారా, లేదంటే ఎల్పిఎం డీటెయిల్స్ తెలియని రైతులు వీళ్ళని కన్సల్ట్ చేస్తున్నారు సార్. అంటే బిఫోర్ అప్లయింగ్ వాళ్ళకి ఇంకా ఎల్పిఎం మీద అవగాహన లేకపోవడం వల్ల రిమైనింగ్ సిన్స్ 4 months బెస్ట్గా ఉంది సార్. నెక్స్ట్ మంత్ నుంచి నువ్వు ఇంప్రూవ్ అవుతావా? డెఫినెట్లీ సార్. నమ్మకమేనా? సార్. ఓకే, నమస్కారం. అయితే నేనేమన్నా నమస్కారం సార్. అప్పుడు దాకా రిజర్వ్ చేసుకుంటా. నమస్కారం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 0.90 ప్లస్ ఉంది. మళ్ళీ ఆర్టీసీ బ్రేక్ పడింది. ఆర్టీసీ బస్ సర్వీసెస్ 4.85% మైనస్. ఉన్నాడా ఆర్టీసీ? నువ్వేనా? అయితే నీలో సంథింగ్. నువ్వేం చేస్తావో తెలియదు. నువ్వు నీ స్టేక్ హోల్డర్స్ని కన్విన్స్ చేసుకునే బాధ్యత నీది. మళ్ళీ చెప్తున్నా, మీరు నేను ప్రజలకు సేవకులం, పెత్తందారులం కాదు. నేను ముఖ్యమంత్రిగా, మీరు డిపో మేనేజర్గా మీ బాధ్యత ఉంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. అది మాత్రం రాబోయే రోజుల్లో టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ వల్ల ఎవరు ఏం చేస్తున్నారో అనునిత్యం నేను వాచ్ చేసే పరిస్థితికి వచ్చింది. మీలో మార్పు రావాలి. ఓకే, దెన్ డ్రైవింగ్ లైసెన్స్లు ఇవ్వడం సారథి. ఇక్కడ కూడా బాగాలేదు. ఏం తమ్ముడు, కొంచెం మారాలి. 3.83 మైనస్. ఈ నెల నుంచి చెప్తున్నా, ఎక్కడ డబ్బులు తీసుకునే పని చేయొద్దండి. దెన్ ఐఎమ్ వెరీ క్లియర్. నువ్వు తీసుకుంటే మాత్రం పట్టుకుంటా. ఆర్టీఏకి సంబంధించి 3 సర్వీసెస్ అసెస్ చేశారు సార్. నాకు తెలియదు బ్రదర్, కొన్ని ఉన్నాయి ఇంకా డిపార్ట్మెంట్లో, కొన్ని వ్యసనాలు ఉన్నాయి. వ్యసనాలు పోవాలి. నేను మీకు అండగా ఉంటా. ఉద్యోగస్తులకు ఒకటే చెప్తున్నా, మీరు నాకు సహకరించండి, నేను మీకు సహకరిస్తా. ఇద్దరం కలిసి పని చేసుకుందాం. నేను టెన్షన్ కూడా దేను, కానీ నా మాట వెనుకపోతే మాత్రం నాకు కోపం వస్తుంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్. లోటు ఎక్కడుందో చూసుకుని సరి చేసుకుంటాం సార్. ఇమ్మీడియట్. థ్యాంక్ యూ సార్. అన్నా క్యాంటీన్ ఈ నెలలో తగ్గింది, అంత మునుపు తగ్గింది 0.73. ఎవరున్నారు ఇక్కడ అన్నా క్యాంటీన్? ఎవరు చూస్తున్నారు జిల్లాలో? ఏం బ్రదర్? సార్ నమస్తే సార్, నేను రీజనల్ డైరెక్టర్ అండి. సో జిల్లాలో మొత్తం 6 అన్నా క్యాంటీన్ సంబంధించి మనకు కొద్దిగా ఈ ఫుడ్ క్వాలిటీ పరంగా లాస్ట్ మంత్ కొద్దిగా ప్రాబ్లం వచ్చింది సార్. అది రెక్టిఫై చేసుకున్నాం సార్. అది ఈ మంత్ నుంచి ఇంప్రూవ్ అవుతుంది సార్. కొంచెం జాగ్రత్త చూసుకోండి. తప్పకుండా సార్. ఎందుకంటే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రోగ్రాం అన్నా క్యాంటీన్. పేదవాడికి అన్నం కూడా నేను పెట్టేది ఒక ఆప్యాయంగా పెట్టాలి, గౌరవప్రదంగా పెట్టాలని. మామూలుగా చాలా గవర్నమెంట్లు ఇస్తారు కానీ రోడ్డు మీద పెడతా ఉంటారు. అటు కాకుండా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం, బెస్ట్ ఏజెన్సీ క్రియేట్ చేశాం, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. మీరు కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అదే మరి టెంపుల్స్ 0.52 ప్లస్ ఉంది. మిడ్ డే మీల్ స్కీమ్ 0.90 ప్లస్ ఉంది. గంజాయి ఎస్పీ 0.67 మైనస్లో ఉన్నాడు, కంటిన్యూగా మైనస్లో ఉన్నాడు. 1.26 ఇప్పుడు 0.67. మా ఎస్పీ గారు ఉన్నారా? బందోబస్తులో ఉన్నాడు. కాబట్టి నోట్ చేసుకోవాలి. ఎస్పీ గారు లేకపోతే నీ బాధ్యత. అదే మాదిరిగా రీసర్వే 2.14% ప్లస్. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ 1.03 ప్లస్. సీడ్ మొన్నటి వరకు నెగటివ్ ఉంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 4.31. ఈ సీజన్లో ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. ఒకవేళ ఇవ్వకపోతే నువ్వు పోయి మీ డైరెక్టర్ దగ్గర ధర్నా చేయి. అంతేగాని నాకు తెలియదు, మళ్ళా నీకు చెడ్డ పేరు వస్తే మాత్రం నేను నిన్ను వదిలిపెట్టినాం. బీ క్లియర్. లాస్ట్ టైం 4.31 మైనస్. వస్తానా నేను తీసుకో. ఇన్పుట్ సబ్సిడీ అది తీసుకొని నాకు వెరిఫై చేసి నాకు పంపించండి. ఇవ్వండి, మీరు ఇచ్చేసేయండి, మీరు నాకు పంపించండి. అలాంటి లేకుండా చూసుకోండి. కంప్లైంట్స్ లేకుండా, 0 కంప్లైంట్స్ ఉండాలి. ఫైర్ సర్వీసెస్ ఎన్ఓసి ఉన్నాడు ఇక్కడ. ఫైర్ సర్వీసెస్ ఏమయ్యా, నువ్వు కన్సిస్టెంట్గా బాగాలేదు అనేది
1 ఇయర్లో 6.27, ఇప్పుడు 10.78. ఇప్పుడు నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తూ ఉంది. ఏం చేస్తావు? మైక్ సార్ నమస్కారం సార్. రెక్టిఫై చేసుకుంటాను సార్. మెయిన్ ఎలాంటి అంటే చలనా కట్టినప్పుడు కానీ అప్లికేషన్ ఆన్లైన్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. దాని గురించి ఏంటంటే అంటే ఇన్ టైంలో అది ఎన్ఓసి ఇష్యూ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది సార్. అది చలనాల్లో మెయిన్ ఎక్కువ డిఫరెన్స్ వస్తున్నాయి సార్. తక్కువ కడతాను వాళ్ళు దాని అలా డిఫరెన్స్ అవుతుంది సార్. నువ్వు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి సార్. డెఫినెట్గా సార్ రెక్టిఫై చేసుకుంటాను సార్. ఇప్పుడు నేను చెప్పింది కొన్ని జిల్లాలో చెప్పాను, కొన్ని కాన్స్టిట్యున్సీ వస్తే హైయెస్ట్ ఉందంటే 32 క్యాంపెయిన్స్ అబోవ్ స్టేట్ యావరేజ్, ఇక్కడ ఇచ్చేటివి 5 బిలో యావరేజ్, లేటెస్ట్ స్కోర్లో 27 అబోవ్ యావరేజ్, 2 బిలో యావరేజ్లో ఉన్నారు. నేను ఇక్కడుండే లోకల్ ఆఫీసర్స్ని అభినందిస్తున్నా. జిల్లా ఆఫీసర్స్ ఆధ్వర్యంలో మీరు వాళ్ళకంటే బాగా పనిచేసిన దానికి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మన మంత్రి గారు శేషారావు గారు ఇద్దరు కూడా చెప్పారు, వాళ్ళు చెప్పినట్టన్నీ కూడా ఎన్ని వీలైతే అన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.